హాయ్ గాయ్స్! ఈరోజైతే నేను మీకు యమ్మీ ఇంకా టేస్టీ చికెన్ బిర్యానీ అయితే చేశానండి. చాలా వచ్చింది. దాంతో పాటు నేను గోంగూర ఇంకా రైతా కూడా చేశాను. మీకు చాలామందికి తెలుసు ఉంటుంది. చాలామందికి తెలీదండి. బిర్యానీలోకి గోంగూర తింటారనేది చాలామందికైతే తెలీదు. ఈరోజు నేను 2 మీకు చేసి చూపిస్తాను. ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి. ఫస్ట్ మనం గోంగూర అయితే పెట్టేసుకుందాము. ఫస్ట్ మనం గోంగూర తీసుకుంటాం కదా! దాన్ని నీట్‌గా వాష్ చేసి అయితే పెట్టేసుకొని దాన్ని కుక్కర్‌లో అయితే వేసేసుకుందాము. ఇప్పుడు దాంట్లోకి ఒక 3 టొమాటోలు, ఒక ఆనియన్, ఒక 9-10 పచ్చిమిరపకాయలు తీసేసుకోవాలండి. ఇలా తీసుకొని మనం అవన్నీ కుక్కర్‌లో అయితే వేసేసుకుందాము. ఫాస్ట్‌గా అయితే మనకయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత దాంట్లో మనం కొంచెం కల్లుప్పు, కొంచెం కారం, ఇంకా కొంచెం పసుపు ఇలా వేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మనం ఆయిల్ అనేది వేసుకుందాం. ఒక గరిటె ఆయిల్ తీసుకుందాము. ఇఫ్ మనం బాయిల్ చేసేటప్పుడే వేసేసుకుందాము. బావుంటుంది. మళ్ళీ మనం దానికి పోపు ఇలాంటివన్నీ వెయ్యమండి. ఇప్పుడే మనం వేసేసుకోవాలి. కాబట్టి దీంతో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం కొబ్బరి పేస్టు వేసుకుంటే అసలు టేస్ట్ ఉంటుందండి. అద్దిరిపోతుంది. ఈ విధంగా చేసుకోండి. చాలా బావుంటుంది. ఇలా కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత దీన్ని ఒక 3-4 విజిల్స్ అయితే మనం పెట్టేద్దామండి. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఆకులో వాటర్ వస్తాయి. ఇంకా మన కుక్కర్‌లో పెట్టినాం కాబట్టి కొంచెం వాటర్ అనేది చూసుకొనే వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువే వస్తాయి కాబట్టి. ఇప్పుడు మనం 3-4 విజిల్స్ అనేది పెట్టేద్దాం. ఈ లోపల అయిపోతుంది. తర్వాత మనం చికెన్ బిర్యానీ కోసము చికెన్ నీట్‌గా వాష్ చేసి పెట్టేసుకొని మనం ఒక పాత్రలో అయితే తీసేసుకుందామండి. వాటర్ లేకుండా తీసుకోవాలండి. కొంచెం కూడా వాటర్ ఉన్నియద్దు. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం కల్లుప్పు, ఇంకా కొంచెం దీంతో కారము, గరం మసాలా, ఇంకా మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఉంటే కొంచెం వేసుకోండి. నేనైతే కొంచెం వేసుకున్నాను ఇంట్లో చేసుకునింది. ఆ ఫ్లేవర్స్ చాలా బావుంటుంది కదా! అందుకనైతే వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుంటే ఆ టేస్టే అద్భుతంగా ఉంటుంది కదా! కొంచెం నెయ్యి వేసుకొని నీట్‌గా కలిపి పెట్టేసుకోవాలి. దీంతో నేను ఫస్ట్ అల్లం పేస్ట్ వేయనండి. ఎందుకంటే అల్లం పేస్ట్ వేగిన తర్వాత అయితేనే బావుంటుంది. ఇలా చికెన్‌లో వేసుకుంటే కొంచెం పచ్చి వాసన వస్తుందని నాకనిపిస్తుంది. అందుకని నేనైతే వెయ్యను. ఇప్పుడైతే కర్డ్ అయితే వేసేసుకుందాం దాంట్లో మనం. మనకి కర్డ్ మీ ఇష్టమండి. మీకెంత కావాలంటే అంత వేసుకోండి. కర్డ్ ఏసుకుంటే టేస్ట్ బావుంటది. ఇంకా తొందరగా బాయిల్ అయిపోతుంది. తొందరగా చికెన్ అనేది మనకి స్మూత్‌గా ఉంటుంది. బాగా కుక్ అయిపోతుంది కాబట్టి కర్డ్ మనం ఏసుకుంటే బావుంటుంది బిర్యానీలో. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ కానీ, 1 అవర్ కానీ మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకుందామండి. తర్వాత దీంట్లోకి నేను ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. 2 టమాటోస్ తీసుకున్నాను. ఇంకా 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర పుదీనా తీసుకున్నాను. ఎందుకంటే నేను కొంచెం కారం అనేది తక్కువేస్తానండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా! అందుకని. వాళ్ళు స్పైస్ కొంచెం తక్కువ తింటారు కాబట్టి నేను అట్లా కొంచెం వేసుకున్నాను. కొబ్బరి పాలైతే వేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటదండి కొబ్బరి పాలు వేసుకొని అన్నం చేసేస్తే. ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక మనం బిర్యానీలో వేసుకునే బిర్యానీ మసాలా అవి తీసుకుందాం. చెక్క, లవంగాలు, యాలుకలు, సాజీరా, జాజికాయ, జాజి పువ్వు ఇట్లా మనం తీసుకోవాలి. ఇలా మనం తీసుకున్నవన్నీ ఒక దగ్గర సెట్ చేసి పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనం అన్నీ వెతుక్కోవాలంటే కష్టం కదా! అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నామంటే మనం వన్ బై వన్ నీట్‌గా వేసేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నామంటే బిర్యానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. కాబట్టి ఫస్ట్ మనం బిర్యానీ మసాలా అదే మనం తీసుకున్నాం కదా! చెక్క, లవంగాలు అవన్నీ వేసేసుకొని, తర్వాత మిర్చి వేసుకొని, తర్వాత ఆనియన్స్ వేసుకొని నీట్‌గా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇవేంటంటే ఆనియన్స్ నీట్‌గా గోల్డెన్ రెడ్ కలర్‌లో వచ్చేదాకా వేయించుకుంటే ఆ టేస్టే అద్భుతంగా ఉంటుందండి. ఆ ఫ్లేవర్ చాలా బావుంటుంది బిర్యానీలో. బిర్యానీలోనే కాదండి ఏ కర్రీలో కూడా మనం నీట్‌గా ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకుంటే ఆ టేస్టే బావుంటుందసలు. ఇలా బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. మనం చికెన్‌లో మ్యారినేట్ చేసుకునేటప్పుడు అల్లం వేసుకోవద్దండి. ఎందుకంటే పచ్చిగా ఉంటుంది. ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిచ్చిన తర్వాత మనం చికెన్ వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ బావుంటుంది. ఆ స్మెల్ బావుంటది. ఆ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలా నీట్‌గా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసుకొని నీట్‌గా వేయించుకోవాలండి. అల్లం పేస్ట్‌లో ఆ కొత్తిమీర, పుదీనా వేస్తే అసలు మనం రోడ్లోకి గూడా స్మెల్లొస్తుందండి. అంత బావుంటుంది. అల్లం పేస్ట్‌లో కొత్తిమీర, పుదీనా వేసి వేయించుతుంటే. చాలా బావుంటుంది. స్మెల్లయితే అసలు చాలా దూరంగా ఎళ్ళిపోతుంది. అంత దూరం ఎళ్తది ఆ స్మెల్ అంత
బావుంటుంది. ఇప్పుడు అలా వేగిన తర్వాత మనం చికెన్ అనేది వేసేసుకుందామండి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని నీట్‌గా ఫ్రై చేసేసుకోవాలండి. నీట్‌గా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంతసేపు మనం దాన్ని మూత పెట్టేసామంటే దాంట్లోనే చికెన్‌లోనే వాటర్ వచ్చేస్తాయి. మనం వేసిన కర్డ్‌లో ఉండేది, చికెన్‌లో ఉండేది మొత్తం వాటర్ అయితే వచ్చి నీట్‌గా అయితే మనకి చికెన్ కుక్ అయిపోతుంది. చాలా స్మూత్‌గా ఉంటుందండి కర్డ్ వేస్తే. చాలా బావుంటుంది. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలా నీట్‌గా ఉడుకుతూ ఉంటుంది గదా! దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేసి చికెన్ నీట్‌గా, స్మూత్‌గా, జ్యూసీగా అయిపోతుందసలు. చాలా అంటే చాలా బావుంటుంది. ఇలా వాటర్ వస్తా ఉన్నాయి గదా! ఇట్లా మనం చూసుకోవాలి. చెక్ చేసుకుందాం అసలు చికెన్ ఉడుకుతుందా? అదే ఎంతవరకు ఉడికిందనేది చూసుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నిన తర్వాత మనం కొబ్బరి పాలైతే వేసుకొని నీట్‌గా ఉడికించాలి ఫస్ట్. కొబ్బరి పాలు అయిన తర్వాత బాగా ఉడుకుతుంది. మనకి నీట్‌గా బబుల్స్ అది వస్తుంది అన్నప్పుడు మనం రైస్ ఏసుకోవాలండి. మనం చికెన్ వేసినప్పుడే కొంతసేపటికి మనం టొమాటోస్ కూడా యాడ్ చేసి ఉండాలండి. ఎందుకంటే చికెన్ అనేది కింద మసాలా అనేది మాడకుండా ఉంటుంది. ఈ లోపల మనం విజిల్ పెట్టిన గోంగూర అయితే అయిపోయింది. నీట్‌గా సూపర్‌గా అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇది కూడా పొంగొచ్చేసిందండి. మనం పెట్టుకున్న ఎసరు నీట్‌గా పొంగొచ్చేసింది. ఇప్పుడు మనం రైస్ అనేది వేసేసుకుందాం. ఈ పొంగొచ్చిన తర్వాత రైస్ ఏసేసుకుంటే నీట్‌గా కలిపెట్టేసేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఇట్లా మూత పెట్టేసుకుని కొంతసేపు ఆగి చూస్తే ఈ విధంగా నీట్‌గా కుక్ అవుతుంది. మనం పోసిన వాటర్ ఆ రైస్‌కైతే సరిపోయిందండి. నేను 1కి 2 పోస్తాను వాటరు. కానీ మనకి ఆల్రెడీ చికెన్‌లో వాటర్ వచ్చేస్తుంటాయి కాబట్టి మనం దాన్ని బట్టి మనం చూసుకొని వేసుకోవాలండి. ఎన్ని వాటర్ వచ్చాయి ఏంటి అనేది చూసుకొని మనం దానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. ఇట్లా నీట్‌గా అన్నం అయితే కుక్ అయిపోతుందండి నీట్‌గా. అసలు మనకైతే వాటర్ అనేది ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. నీట్‌గా సరిపోయిందండి. ఇప్పుడు దమ్ పెట్టేసేద్దాం. దాని మీద ఏదైనా పెట్టేసి దమ్ పెట్టేసామంటే ముందు కొంచెం అది నిమ్మకాయ ఇంకా నెయ్యి వేసేసుకొని నీట్‌గా మనం మూత పెట్టేసి దమ్ పెట్టేసామంటే ఒక 2 నిమిషాలు నీట్‌గా ఉడికి మనకి బయటకొచ్చేస్తుందండి. చూడండి ఎంత బావుందో. టేస్టీ ఇంకా యమ్మీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నిజంగా చాలా అంటే చాలా బావుందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. గోంగూర విత్ చికెన్ బిర్యానీ అంటే అద్దుసండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక నేను నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ అండ్ షేర్ చేయండి. కామెంట్ చేయండి. ప్లీజ్ గాయ్స్ ట్రై ఇట్. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా వస్తుంది. ఈరోజు మన బిర్యానీ అయితే చాలా బావుంది. చాలా టేస్టీగా కూడా ఉంది. కొబ్బరి పాలు వేసుకొని చేసుకుంటే అంత అంటే అంత అద్భుతంగా ఉంటుందండి. దీంతో ఆనియన్స్ ఇంకా కీర, నిమ్మకాయ, క్యారెట్ అయితే వేసుకొని చూసాను. చాలా